ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ బర్త్డే అంతా సగం సగంగా ముగిసిపోయిందా? 46వ పుట్టినరోజున ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వలేకపోయాడా? ప్రభాస్ నటిస్తున్న త్వరలో నటించే సినిమాలన్నింటి నుంచి అప్డేట్ వచ్చినా అంతా సగం సగమేనా? సంపూర్ణంగా ఏది రాలేదా? హ్యావ్ ఎ లుక్. జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజా సబ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంకా ఈ సినిమా గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఫౌజీ షూటింగ్ బ్యాలెన్స్ 40% ఉందని దర్శకుడు హను రాఘోపుడి తెలిపాడు. ఈ లెక్కన ఇంకో 4-5 నెలల పాటు డార్లింగ్ ఫౌజీతోనే ఉంటాడు. ఆ తర్వాత నటించే సందీప్ వంగ స్పిరిట్ నుంచి పుట్టినరోజు అప్డేట్ రావడం కష్టమే అనుకున్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా రాత్రి 11 గంటలకు సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్ అంటూ నిమిషన్నర ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశాడు సందీప్. సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో రిలీజ్ చేయడంతో గ్లింప్స్ విడుదల ఆలస్యమైంది. స్పిరిట్ షూటింగ్ ఇంతవరకు మొదలు కాకపోయినా సినిమాలోని సీన్ ను ఆడియో రూపంలో రీక్రియేట్ చేశాడు. ఐపీఎస్ గా నటిస్తున్న ప్రభాస్ జైలుకు వచ్చినప్పుడు జరిగే సీన్ ను రిలీజ్ చేశారు. జైల్ సూపరింటెండెంట్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. సందీప్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రాణే సంగీతం అందిస్తున్నారు. నిమిషన్నర గ్లింప్స్ లో ప్రభాస్ డైలాగ్ చాలా చిన్నది. అది చివర్లో నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటుంది అంటాడు. ఈ డైలాగ్ ను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రియేట్ చేశారంటున్నారు. తనకు చిన్నప్పటి నుండి ఓ చెడ్డ అలవాటుందని చెప్పాడే కానీ అదేమిటో చెప్పలేదు. అయితే ఆడియో గ్లింప్స్ అంటూ కొత్త ప్రయోగం చేశాడు సందీప్. స్పిరిట్ లో వివేక్ ఓబరాయ్ కీ రోల్ పోషిస్తున్నాడు. జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజా సాబ్ నుంచి స్టిల్ మాత్రమే వచ్చింది. డార్లింగ్ వింటేజ్ లుక్ లో బాగానే ఉన్నా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లేదంటే ప్రోమో వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా నుంచి కూడా నిరాశ తప్పలేదు. అయితే నవంబర్ 5న ఫస్ట్ సింగిల్ వస్తుందని నిర్మాత విశ్వప్రసాద్ మోగ్లీ ప్రెస్ మీట్ లో తెలిపారు. ముందు నుంచి అందరూ ఊహించినట్టే ఫౌజీ అన్న టైటిల్ పెట్టడంతో ఇందులో సర్ప్రైజ్ ఏమీ లేదు. ఫేస్ ను సగమే చూపించిన ఫస్ట్ లుక్ ఆకట్టుకోలేకపోయింది. కల్కి నుంచి న్యూ పోస్టర్ రిలీజ్ చేస్తూ త్వరలో కే సెట్స్ లో కలుద్దామని అప్డేట్ ఇచ్చిన స్పిరిట్ పూర్తయితే గానీ కల్కి 2 సెట్స్ పైకి రాదు. సలార్ 2 కూడా ఉందని అర్థం వచ్చేలా మేకర్స్ ప్రభాస్ కు బర్త్డే విషెస్ తెలియజేశారు. అయితే ప్రశాంత్ ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా పూర్తి కావడానికి ఇంకో ఏడాది పడుతుంది. అప్పటి వరకు దర్శకుడు సలార్ 2 గురించి ఆలోచించలేడు.